నమస్తే, వెల్కమ్ టు తెలంగాణ 56. ఏదైతే ప్రజెంట్ మనం బైసా మండల్ కోతల్గాం గ్రామానికి వచ్చాము. ఎందుకోసం అంటే ఏదైతే కోతల్గాం ప్రజల నుంచి ఇక్కడ నుంచి వాడికి వెళ్ళే ఇది రోడ్డు అండి. రోడ్డు బ్రిడ్జ్ పడిపోయి దాదాపు 2021, అంటే ఒక 6 సంవత్సరాలు అవుతుంది. 2026 ఇది సంవత్సరం. దాదాపు ఇప్పటి వరకు దీన్ని పట్టించుకునే నాదుడే లేరు. చాలామంది ఎమ్మెల్యేలు వస్తున్నారు, వెళ్తున్నారు. కానీ ఇలాంటి ఎందుకోసం అంటే ఇక్కడ నుంచి దాదాపు ఒక 100 ఎకరాల భూములు అక్కడ దాదాపు 500 ఎకరాల పైన ఉన్నాయట. మరి రైతులకు చాలా కష్టమవుతుంది వాళ్ళు వెళ్ళడానికి. వర్షాకాలంలో వెళ్ళడానికి దాదాపు ఒక కిలోమీటర్ వెళ్ళేదానికి వాళ్ళు ఒక 20 కిలోమీటర్ తిప్పుకొని వెళ్తున్నారట. వాళ్ళ కష్టాలు ఇంతవరకు ప్రతి ఎమ్మెల్యేని కలిశారట, మరి మంత్రిని కలిశారట, ఇంతవరకు వాళ్ళు స్పందిస్తలేరట. ఈరోజు నాకు ఫోన్ చేయడం జరిగింది. వచ్చిన చూడండి, బ్రిడ్జ్ పడిపోయింది. ఇంతకుముందు బిఫోర్ బడ్జెట్ లేకుండా తెలంగాణ వచ్చింది, బంగారు తెలంగాణ అని చెప్పిండ్రు. ఏముంది ఇప్పుడు చెప్పండి? డెవలప్మెంట్ ఎక్కడుంది? జనాల రైతులు చూస్తే కంట్లో నుంచి నీళ్ళు వస్తున్నాయి. ఇక్కడ వస్తే చూడండి ఒకసారి, బ్రిడ్జ్ చూడండి ఒకసారి. రైతులు ఎట్లా వెళ్ళాలండి పొలాలకు? ఈ ప్రభుత్వానికి సిగ్గు అనిపిస్తలేదా? కొంచెమన్నా సిగ్గు అనిపిస్తలేదా? దయచేసి దీన్ని స్పందించండి. ఫస్ట్ తెల్లంగిలు వేసుకొని రాజకీయం చేయడం కాదు, రైతుల్ని ఆదుకోవాలి. పైన ఫస్ట్ రైతుల్ని ఆదుకోండి. చూడండి ఒకసారి, బ్రిడ్జ్ అయితే మొత్తం కిందికి పడిపోవడం జరిగింది. ఇక్కడ చాలా మంది ఆ కోతులుగా మరి వాడి ప్రజలు ఉన్నారు. వాళ్ళని అడిగి తెలుసుకుందాం అసలు ఇది ఎప్పుడు పడిపోయింది, మరి ఎన్ని సంవత్సరాల నుంచి ఉంది. చూడండి మీరు, ఈ దాదాపు ఇక్కడ రంగారావు ప్రాజెక్ట్ అట, మరి ఇక్కడ గడ్డనవాల ప్రాజెక్ట్ కూడా పక్కన ఉంది. ఈ వాటర్తోని మొత్తం దాదాపు పంటలు మొత్తం నాశనం అయిపోతున్నాయి. వాళ్ళు చేసిన పంటలు అప్పులకే సరిపోవడం లేదట. మరి వాళ్ళ ఇంటి పన్ను ఎట్లా నడుస్తుందండి? ఇల్లు ఎట్లా నడవాలి? పిల్లలు ఎట్లా గడవాలి? ఇక చెప్పండి. ఈ పరిస్థితి ఈరోజు వచ్చిన నిజంగా చాలా బాధ అనిపిస్తున్నది. మరి వాళ్ళని జనాల్ని అడిగి ఒకసారి తెలుసుకుందాం. ఒకసారి మరి రైతులు ఇక్కడ కూర్చుని వాళ్ళు పాపం ఎంత బాధ ఆవేదన చేస్తున్నారంటే వాళ్ళని అడిగి తెలుసుకుందాం ఒకసారి. చాలా మంది ఉన్నారు. నమస్తే. నమస్కారం. పేరేంది మీ పేరు? మహేందర్ గౌడ్. మహేందర్ గౌడ్. ఏ ఊరన్నా? కోతల్గామ. ఏంది ఈ రోడ్డు ఎట్లా పరిస్థితి? మస్తు ఘోరం ఉన్నది మాది. చాలా ఘోరం ఉన్నది. వాటర్ దగ్గర పోట్టినాం, మునిగి పోట్టినాం, వెళ్తున్నాం, తేలుతున్నాం. మీ పొలం ఉంది ఇటు? పోయి వస్తుంది. ఇక్కడ ఎన్ని ఎకరాలు? 2 బిగిన్నర ఉంటుంది. 2 బిగిన్నర. ఎట్లా చేస్తా వర్షాకాలంలో? ఎట్లా చేస్తా? వర్షం ఇబ్బంది, సంచులు మన సంచులు నానిపోట్టినాం అని ఇబ్బంది, మస్తు ఇబ్బంది ఉన్నది. ఘోరం, చాలా ఘోరం ఉన్నది మాది. పరిస్థితి వాళ్ళు పట్టించుకొని లేరు. చాలా ఘోరం ఉన్నది మాది. చెప్పస్తలేదు, పోయినా వస్తలేదు. అక్కడికి వెళ్ళి అట్లా అందరికి మాగానికి వెళ్ళి సోయా పంట అట్లా తెస్తున్నాం. మాగామ చేతకి వెళ్ళి కోతలకు తీసుకొచ్చాం. పండిన పంట ఎవరు పట్టించుకోవట్లేదు. పట్టించుకుంటలేరు, ఎవరు పట్టించుకుంటలేరు, ఎవరు చూస్తలేరు. ఘోరం, చాలా ఘోరం ఉన్నది పరిస్థితి మాది. 2000, 3000 కిరాయి పెట్టి అట్టినాం, సోయలు తెచ్చుకొట్టినాం. ఆ బీటికి వేస్తే అవి అట్టే పట్టినాయి. మందులు మిగులుతలేవు, ఏం మిగులుతలేవు. కాకా నమస్తే. నమస్తే. ఏం పేరు మీ పేరు? అశోక్ బోత్. అశోక్ బోత్. ఎట్లా ఉంది ఇది పరిస్థితి? ఎవరు పట్టించుకోవట్లేదు. బాగా డేంజర్ అయిపోయింది సార్. పబ్లిక్ పర్సన్ కట్టింది. కైకిల్ మంది కూడా దొరకకొచ్చిన టైం ఇక్కడ భయం అనిపిస్తుంది. కైకిల్ మంది కూడా మందు కొట్టేందుకు రాకొచ్చిండ్రు. డబ్బాలకు 700, 800 అన్నట్లు. 500 డబ్బాకు 800. ఈ నీళ్ళకే నీళ్ళ రాకొచ్చింది. మాకు పర్సన్ కట్టింది, బాగా ఇబ్బంది కట్టింది సార్. మందు వేళ్ళకి వచ్చినాయి. ఆంధ్రోలకు తక్లీఫ్ కట్టింది మందు కొట్టనందుకు. కైకిలోళ్ళకు బాగా తక్లీఫ్ కట్టింది. కైకిలోళ్ళు కూడా రాకొచ్చిండ్రు. ఇప్పుడు 6 ఏళ్ళ, ఇప్పుడు 6 ఏళ్ళు ఇక ఇదే పద్ధతి నడుస్తున్నది. బాగా ఘోరం ఉన్నది. పబ్లిక్ కాస్కార్ బాగా తక్లీఫ్ కట్టింది. ఎంత డబ్బు ఉన్నా కూడా ఎంత ఖర్చు పెడతాడు. ఇక 600 ఇచ్చేది 900 అన్నట్టు డబ్బా కొట్టడం. ఇవి రాదందుకే భయపడాటిండు. ఇప్పుడే నాకు రావడానికే భయం అనిపిస్తున్నది. మరి వర్షాకాలంలో ఎవరు వస్తారు? ఇక వర్షాకాలమే. మరి ఇప్పుడు ఎండాకాలంలో భయపడుతున్నాడు. ఇప్పటికి 7 డోబులు ఉన్నాయి. ఇది కూలిపోయి ఇప్పుడు 6 ఎండ. ఇక ఇదే తక్లీఫ్ ఉన్నది మందికి. ఆడిపల్లెకి కూడా రాకొచ్చింది. ఆడిపల్లెలు కూడా ఇటు రాకొచ్చిండ్రు కోతలమ్మ. నమస్తే. చెప్పండి మీ బాధ. పేరేందన్న? హాజీ, షేక్ హాజీ. అన్న చెప్పండి, ఎట్లున్నది పరిస్థితి? ఏం పరిస్థితి? అంత పరిస్థితి అంత ఘోరం ఉన్నది సార్. ఇప్పుడు మన 6 ఏళ్ళ ఇప్పుడు పంటలు లేవు, ఏం లేవు. ఇటు భూములన్నీ పడుతుంటున్నాయి. రావటం జాగాలు దారి లేదు, ఏం లేదు. అక్కడ నుంచి మాగాం నుంచి పోయి ట్రాక్టర్ తీసుకొని రావాలంటే కష్టమవుతున్నది. బాగా డబల్ కిరాయి పోతున్నది మొత్తం. పంట పెట్టందే పరిశాన్ ఉన్నది. ఇప్పుడు పంట పెట్టండి ఏం లాభం సార్? అది పెట్టి ఏం లాభం? అది విత్తనాలు ఏం చేస్తావు? అని రాదానికి దారే లేదు.
ఎట్లా నీళ్ళతో నీళ్ళు అక్కడికి ఇప్పుడు ఎండాకాలం పోవాలంటే కూడా అన్ని డోబులు అంత ఎంత దింగ ఎమ్మెల్యేని కలిసిండ్రా మరి కలిసినాం ఆ. సర్పంచ్ అందరు పోయి కలిసినాం గట్లనే ఎందుకు పట్టించుకోవట్లేదు అంటున్నారు మరి ఏమో ఇక సార్ అర్థమవుతలేదు ఈ గ్రామం ఎట్టున్నదో ఈ ప్రజలు కూడా ఎమ్మెల్యే సార్ కూడా అట్లనే 2-3 సార్లు పోయినాం పట్టించుకోకొచ్చిన కాక నమస్తే పేరు మాట్లాడతా నమస్తే పేరు అన్న మాట్లాడే వాళ్ళు సార్ మాది కూతలం గ్రామము. నేను మాజీ సర్పంచ్ గారిని. ఇది పల్చి రంగారావు ప్రాజెక్ట్ అనేది దాదాపు 2011లో గడ్డెన సాబు మినిస్టర్ ఉన్నప్పుడు ఇనాగ్రేషన్ జరిగింది, భూమి పూజ జరిగింది సార్. దీని అవగాహన లోపం ఎక్కడ పోయిందంటే అసలు దీన్ని పట్టుకునే నాతు లేదు. ఎస్సీ గారికి చెప్పడం జరిగింది, ఈ గారికి చెప్పడం జరిగింది, సార్ ఇది పెద్ద చెరువు, ఇది పెద్ద వాగవు సార్, ఇది కుంట లెక్క మీకు అనిపిస్తున్నది, మేము ఎన్నిసార్లు మొరబెట్టుకున్నా కానీ అది ఎక్కడన్నాయా ఇది కెనాల్ కాదు, ఇది చిన్న కాలువ, ఇది చిన్న కాలువ సార్ అని చెప్తే మేము ఎన్నిసార్లు ప్రజలు పోయి చెప్పుకున్నాం. చెప్పినా కానీ మా మాట వినకుండా మేమనుకున్నామంటే ఇది చిన్న శుద్ధ వాగు లెక్క, పెద్ద శుద్ధ వాగు లెక్క చిన్న శుద్ధ వాగు పల్చి రంగారావు ప్రాజెక్ట్ అవుతున్నది. మేము సంతోషపడ్డాము, దీనికి సెటర్స్ పెడతాను అనుకుని మేము నమ్మినాము. ఇది ఎప్పుడైతే మొగ్గేసిన తర్వాత, ఇది ఎప్పుడైతే భూమి పూసి మొగ్గేసిండ్రో ఇది ఒక ఆలుగు తీసిండ్రు సార్. దాదాపు ఆలుగు అంటే 1.5 కిలోమీటర్ వస్తుంది సార్. ఇది 1.5 కిలోమీటర్ 200 మీటర్ల విడ్త్ తోటి దీన్ని సరిగా నదిలో కూడా కలపలేదు సార్. దాని ఆలుగు యొక్క చివరికి అంటే వాగుల కలిసే జాగల ఎక్కడ మట్టి అక్కడనే ఉన్నది, ఎక్కడ బండలు అక్కడనే ఉన్నాయి. బరాబర్ నీళ్ళు పోక ఓవర్ఫుల్ అయి ఎక్కడక్కడ తెగిపోతున్నాయి సార్. ఇది పంట అయితే పోయింది మాకు, కానీ ఇక్కడ కోతలాం కానీ ఇటు బిజ్జూరు కానీ మహా ప్రళయంలో ఉన్నట్టు ఉన్నారు సార్. కాబట్టి ఇది వాడెక్కడ తెగింది కాబట్టి మేము బతికి బట్ట కడుతున్నాం. చాలా ఘోరంగా ఉన్నా సార్. ఇక్కడ చూస్తే ఈ ఆలుగు పోయింది, కొత్త ఆలుగు పుట్టింది సార్. ఒకటి కొత్త ఆలుగు పుట్టింది, దాదాపు 200 ఆలుగు తోడిన ఆలుగు ఏదైతే విడతగా తోడిందో దాంట్లో 200 మీటర్ల బ్రిడ్జ్ ఉంది. మరి పాత వాకు దాదాపు 120 మీటర్ల బ్రిడ్జ్ ఉంది. ఈ 2 బ్రిడ్జ్లు కూడా కోలాప్స్ అయినాయి. మరి భగవంతుడిని తప్ప, మరి మహనీయుల తప్ప, లీడర్ల తప్ప, మరి కాంట్రాక్టర్ తప్ప, ఇది ఎన్నిసార్లు చెప్పినా ఎన్నిసార్లు మొరబెట్టుకున్నా కానీ దీనికి తగు చర్యలు తీసుకున్న లేదు. ఇక్కడ మరి ఇంకోటి, ఇదైతే కూలింది, కుప్ప అయిపోయింది. ఇప్పుడు ప్రస్తుతానికి ఏదైతే ఈ వ్యవసాయదారులు కోతలుగాం కానీ ఇంకో కోతలుగాంలో అందరూ వాగు దాటి వెళ్ళాలా మాకు పంటలు పండించడానికి. అయితే వాగు దాటాలంటే ఓవర్ఫుల్ వాటర్, మేము దాటలేకపోతున్నాం సార్. కింద ఇదే మాదిరిగా బిజ్జూరు గ్రామంలో ఒక చెక్ డ్యామ్ కట్టిండ్రు, దాని ఓవర్ఫుల్ వాటర్ అయి ఈ బ్రిడ్జ్లు పోయినాయి. మరలా సరిగా ఇది చూయించి కలెక్టర్ గారు కానివ్వండి, జేఈ గారు కానివ్వండి, సిఈలు కానీ, ప్రభుత్వం కానీ, మినిస్టర్లు, సీఎం గారికి దాకా దీన్ని తీసుకుపోయి ఆలోచన చేసి దీన్ని ఏ విధంగా అయితే మీరు చేస్తారో మనం ప్రజలను ఆదుకోండి సార్. దాదాపు 700 ఎకరాల భూమి ఉంటుంది. ఈ వాగవతల మాకు పోవటానికి ఏ మార్గం లేదు సార్. ఇటు పోయితే చాత మాగాం నుంచి రావాలా, ఇక్కడ వాళ్ళు మాటేగాం నుంచి బాబల్గాం నుంచి రావాలా సార్. లేదంటే పాడి రోడ్ నుంచి గుండెగాం నుంచి వస్తున్నాం. మాకు లేని ఇబ్బంది అవుతుంది సార్. 700 ఎకరాల భూమి కన్నులతోటి ఇట్లా కన్నీళ్ళు కారుస్తున్నాం సార్. వ్యవసాయదారులు వాళ్ళకి ఎంత పరిశాన్ ఉందంటే ఆ భగవంతుడికి ఎరుగు. ఒకసారి వచ్చి చూడండి సార్. వస్తున్నారు, ఎమ్మెల్యేలకు చెప్తున్నాం, సరే అంటున్నారు, ఎస్టిమేట్ చేస్తావురా. ఇప్పుడు ప్రజెంట్ ఎమ్మెల్యే కూడా 2 సార్లు చెప్పడం జరిగింది, పోవటానికి బ్రిడ్జి కూడా చేస్తానని ఒప్పుకున్నారు సార్. బ్రిడ్జి ఇది కాక ఇది ఇక్కడ లేదు, ఈ బ్రిడ్జి వేరు. ఈ బాబల్గాం మన బిజ్జూరు నడుమ కోతలాం నడగా బాబల్గాం శివురకు ఎస్టిమేట్ వేసి వస్తామని చెప్తున్నారు. కానీ అది బిజ్జూరు మత్తుకే కానీ అక్కడ వాళ్ళకే ఉపయోగపడుతుంది. ఈ వాడి వాళ్ళకు మాకు అమ్లెట్ విలేజ్ సార్. ఇది మా కోతలాంకు అనుబంధ గ్రామము అమ్లెట్ విలేజ్ అంటారు సార్. ఇది వాడి వాళ్ళకు మాకు ఎప్పుడూ అవినవ సంబంధం ఉంటది. వాళ్ళు రావడం పోవడం, ఇక్కడ సర్పంచ్ ఇక్కడనే, విఆర్ఓ ఇక్కడనే, గ్రామ పంచాయతీ ఇక్కడనే, వాళ్ళది అంత మొత్తం కోతలు కావాలి. వాళ్ళు కోతలు కావాలి సార్. అది ఒక వార్డు, మాది ఒక వార్డు అమ్లెట్ విలేజ్ అంటారు సార్.
10వ వార్డు అది. కాబట్టి వాళ్ళకు లేని ఇబ్బంది అవుతుంది. రేషన్ సరుకులకు కానీ, సర్పంచ్తో సంబంధం కానీ, విఆర్ఓ తోడు కానీ, ఏఈఓ తోడు కానీ, సెక్రటరీ కానీ అందరు ఇక్కడ రావాలంటే గుండెగాం నుంచి, బైసా నుంచి, మాటగాం నుంచి తిరిగి రావాలా సార్? లేని అష్ట కష్టాలు పడుతున్నారు. వాళ్ళకు కూడా ఎంతో తక్లీఫ్ అవుతుంది సార్. ఇది ఆలోచించండి సార్. ఆలోచించి కిలోమీటర్ 2 కిలోమీటర్ దగ్గర 20 కిలోమీటర్ 20 కిలోమీటర్లు తిరిగి వస్తున్నారు సార్. వాళ్ళు 20 కిలోమీటర్లు వస్తున్నారు సార్. మరి దీని యొక్క పైసా ఫస్ట్ టైం లా 7 కోట్లు మంజూరైంది. మరి ఎంత రికార్డ్ అయింది, ఏమైంది? మర్రా 62 కోట్లు అన్నారు. అది కూడా మర్రా 17-16 కోట్ల ఖర్చు అయింది అన్నారు. మరి ఇన్ని ఖర్చు పెట్టి నిరుపయోగంగా ఉంచి ప్రజల పైస అప్పుడు అంటుండే రాజుల పైస రాళ్ల పాలు అనే మాదిరిగానే ఇప్పుడు మీరు రాజులు మా పైసా అంతా ప్రజల పైసా వృధా పోతున్నారు సార్. ఇది కావున మమ్మల్ని కనుకరించి ఇకనైనా ఈ బ్రిడ్జ్ నుండి అక్కడ బాబల్గాం బిజ్జూరుకు ఈ కోదలా ఉంది అనుబంధ గ్రామమైన వాడికి సార్ పోయే సౌకర్యం కల్పిస్తారని మేము ఆశిస్తూ, మేము ప్రాధాన్యపడుతూ మిమ్మల్ని భగవంతునిలాగా కోరుకుంటుంది సార్. మా కష్టాల్ని మీరు కడచేరుస్తారని నమ్మకంతో మేము ముగిస్తున్నాం సార్. జై తెలంగాణ. నమస్కారం సార్. పేరుంది రాజన్న. ఇంత మొత్తం రాజకీయ ఎమ్మెల్యే దగ్గర పోయినరని చెప్తున్నారు. మరి ఇంత ఎందుకు వాళ్ళు విని కూడా వినట్టు ఎందుకు చేస్తున్నారన్న? ఏమో సార్, మేమైతే ఎన్నోసార్లు పోయినాము. కలెక్టర్ మేడం దగ్గర కూడా పోయినాము. పట్టించుకోవడం లేదు, ఎవ్వరు కూడా పట్టించుకోవడం లేదు. మాకు ఇక్కడ పల్చరంగ ప్రాజెక్ట్ కింద మాకు 2 ఎకరాల చిల్లర భూమి ఉంది సార్. మాకు కూడా ఉంది. మాకు పోవాలంటే అందరి పొలాలు ఉన్నాయి సార్ ఇక్కడ. మాకు పోవాలంటే వర్షాకాలం కన్నా ముందు పంటలు వేస్తున్నాము. పంటలు వేసిన తర్వాత వర్షాలు పడంగానే అక్కడ పోవడానికి వీల్లేదు. పోవాలంటే 20-25 కిలోమీటర్ల నుంచి రావాలా. కైకిలోళ్ళు కూడా తీసుకుపోవాలంటే ట్రాక్టర్ కావాలా, అదంతా కావాలా. మేము పోవాలా, కైకిలోళ్ళు కూడా రావటం లేదు. అక్కడ అంత దూరం రావాలంటే మాకు కైకిలు కూడా ఎక్క కావాలని అంటున్నారు. మాకు మందులు కొట్టడానికి కానీ అక్కడ వేసిన పంట గడ్డితో బలుసుకపోయి మళ్ళీ వెళ్తున్నది, లేకుండా లేదు. ఒకవేళ వెళ్ళినన్నా మాకు తీసుకురావాలంటే 5,000 రూపాయలు కిరాయి అడుగుతున్నారు. ఇక్కడ నుంచి తీసుకొని రావాలా ఊళ్ళోకి. ట్రాక్టర్ నుంచి తీసుకొని రావాలా. మాకు ఇది వాడి అనుసంధాన గ్రామము. ఇది కూడా వాళ్ళకు కూడా ఇబ్బంది అవుతున్నది. వాళ్ళు కూడా మాతో మా గ్రామానికి ఎంత ఉంటాయి 130 ఉంటది ఓటర్. 300 పాపులేషన్ ఉంటుంది. మొత్తం ఏమైనా మీ గ్రామానికి రావాలి. ఏమైనా మా గ్రామానికి రావాలా. మాకు కూడా ఇక్కడ పోవటానికి కూడా ఇదంతా నీళ్లు. వర్షాకాలం అయితే మాకు దాటం రాదు. ఇక్కడ పోయాలంటే ఒక 2-3 సార్లు ఒక మనిషి కూడా కొట్టుకపోయింది ఇక్కడ నుంచి. దొరికిండు, మళ్ళా వెళ్ళిండు అతనే. మావమైన చనిపోయింది ఇక్కడ, కొట్టుకొని వచ్చిండు ఇక్కడికి పోవడానికి. ఇప్పుడు మాకైతే ఇది మా ఇబ్బంది అయితే ఇంత ఉన్నది సార్. ఎవరు కూడా పట్టించుకోకొచ్చిండు. ఎమ్మెల్యే గారి తట్టు కూడా పోయినాము. ఇంతకుముందు మన విఠల్ రెడ్డి సార్ దగ్గర కూడా పోయినాము. మళ్ళీ ఇంతకుముందు కలెక్టర్ దగ్గర కూడా మేమందరం, సర్పంచ్ మేమందరం కలిసిపోయినాము. వాళ్ళకు కూడా వినతి పత్రం ఇచ్చినాం. మా ఇది ఎవరు కూడా ఇప్పటి వరకు ఎవరు కూడా రాలేడు. వస్తున్నారు, చూస్తున్నారు. ఇది 15 కోట్లు కాల 20 కోట్లు అంటున్నారు, వెళ్ళిపోతున్నారు. ఇది కాదు అంటున్నారు, వెళ్ళిపోతున్నారు. తెలంగాణ వచ్చింది కదా అన్న, బంగారు తెలంగాణ. బడ్జెట్ ఎందుకు? బంగారు తెలంగాణకి ఎన్నో సంక్షేమ పథకాలు చేయట్లేదు, కానీ ఇది ఎందుకు పట్టించుకోవచ్చు ఏమో అర్థం కాక మాకు. ఎన్నో కోట్లు నష్టం. డెవలప్మెంట్ అవ్వాలంటే, దేశం డెవలప్మెంట్ ఫస్ట్ రోడ్లు చక్కగా ఉండాలి కదా. రోడ్లు లేకపోతే ఎట్లా? ఇక ఇంత మాకైతే మా గురించి అయితే ఎవరు పట్టించుకోవచ్చు. మాకు ఇబ్బంది అంటే బాగా ఇబ్బంది ఉన్నది. ఇప్పుడు ఒకటి మీకు తెలుసా అన్న, ఇక్కడ బడ్జెట్ రాలేదంటే ఎమ్మెల్యే తప్పు. 100% చెప్తున్నా. ఎమ్మెల్యే కూడా చెప్పుకున్నాం. ఆయన తీసుకురావాలి. ఆయన దగ్గర దమ్ము ఉంటది. అసెంబ్లీలో పోయి దీని గురించి ఒక్కసారైనా మాట్లాడిందా? మరి అసెంబ్లీలో దీని గురించి ఒక్కసారైనా మాట్లాడింది. విఠల్ రెడ్డి గారు కూడా 10 సంవత్సరాలు ఎమ్మెల్యేగా ఉండే. అతనికి కూడా మా ఊరికే రావాలి. అతనైతే ఇది ఊరికే రాలేదు చూడడానికి. వచ్చి ఒక్కసారి కూడా పిలిస్తే కూడా రాలేడు. దీని గురించి కూడా రాలేడు, పట్టించుకోలేదు. ఈ సార్ ఎమ్మెల్యేకు మన రామారావు పటేల్ కూడా చెప్పినాం. సార్ అయితే కొద్దిగా దీని గురించి ఆలోచిస్తున్నాడు. ఇప్పుడైతే ఇంకా రేపెల్లుండి పోవాలని చూసి ఇలా పోతాను. నీ ద్వారా నీకు చెప్పినాం, నీ దగ్గర చెప్పిన తర్వాత కలిసి చేస్తామని అంటున్నాం. నారాయణ వీళ్ళందరికీ లీడర్స్ కి అందరికి గల అంటికి పోతున్నాం. ఇవాళ తదుపరి కార్యక్రమం ఎలా ఉండబోతుంది? ఇక తదుపరి కార్యక్రమం అంటే ఇక మేము ఇక ఎవరు పట్టించుకోకపోతే మేము నిరాహార దీక్ష కూడా చేస్తాం. మేము ఇక్కడ చేస్తాం. మాకు చేయకపోతే మాకు మార్గమే లేదు. మాకు వ్యవసాయం ఉన్నది. ఇక్కడ 4 ఎకరాల భూమి ఉన్నది. ఇక్కడ పోకపోతే మాకు పంటలు వెళ్ళకపోతే మేము అంతా వేస్ట్. మేము మాట్లాడతాం.
వాడబాయి సత్యనారాయణ నా పేరు, గ్రామం విలేజ్ కోతులుగాము. ఈ బ్రిడ్జి పడిపోయి చాలా ఇప్పుడు 5-6 సంవత్సరాలు అవుతుంది. దీనికి ఎలాంటి స్పందన లేదు ఇప్పటి వరకు. ఎన్నో సార్లు ఎమ్మెల్యేలకు కలిసడం జరిగింది, మరియు కలెక్టర్ సార్ కూడా కలవడం జరిగింది. దీనిపైన చాలా సార్లు అడిగినాం. ఈసారి మరి దీనికి పోవడానికి రావడానికి చాలా కష్టమవుతుంది కదా. మరి మాకు ఇక్కడ 100 ఎకరాలు ఉన్నాయి. మా ఒక విలేజ్ ఇక్కడ చెరువు డ్యాము ఇక్కడ ఎప్పుడైతే స్టార్ట్ అయిందో అప్పటి నుంచి ఇక్కడ కోతులాంకు చాలా ముప్పుగా గురైపోయింది ఈ డ్యామ్ వల్ల. ఈ డ్యామ్ అవడం వల్ల ఒక 100 ఎకరాలు మా కోతులామి ముప్పు అయిపోయినాయి. అలా విధంగా పోయినా ఇక్కడ మళ్ళీ ఈ ఆలుగు అయింది. ఆలుగు అయిన తర్వాత ఇక్కడ నుంచి దాటడానికి చాలా కష్టమైంది. ఇలాంటి బ్రిడ్జి వేసారు. బ్రిడ్జి ఒక 2 సంవత్సరాలు కూడా ఇక్కడ ఉండలేదు ఈ బ్రిడ్జి ఇప్పుడు 5-6 సంవత్సరాల నుంచి కూలిపోయి అక్కడ పోవడానికి మాకు కష్టమవుతున్నది. ఆ ఉన్న 2 ఎకరాలలో పండించిన పంటని తీసుకురావడానికే ఎక్కువ ఖర్చు అవుతుంది. ఆ పండించిన పంటకు మనం పెట్టడానికి కూడా వెళ్ళకపోవడం, అప్పులు చేయడం జరుగుతుంది. ఇలా అప్పులతో చాలా బాధపడుతున్నాను. ఈ వ్యవస్థను తొందరగా కఠినంగా తీసుకొని కొలాప్స్ చేసేసిన చెరువు తీసేసినా బాగుంటుంది. ఎందుకంటే మాకు ఇప్పుడు 100 ఎకరాలు బాగా నష్టం అయిపోయినాము. మళ్ళీ ఆ నష్టంతో కూడా ఇప్పుడు ఈ 100 ఎకరాలు కూడా దాటడానికి కూడా కష్టమవుతున్నది. ఉన్న ఎకరం భూమిలో ఒక ట్రాక్టర్ వెళ్ళింది అనుకో, 300 వచ్చే ట్రాక్టర్ ని 1,500-2,000 రూపాయలు పెట్టి తీసుకురావడం జరుగుతున్నది. 2,000 రూపాయలు పెట్టుకొని తీసుకోవడం ఉన్న 300 రూపాయలు పెడితే ఎంతో తొందరగా వచ్చేస్తుంది మాకు. ఆ 2,000 రూపాయలు పెట్టుకోవడం వల్ల ఇంకా 1,800-1,700 రూపాయలు మేము లాస్ అవుతున్నాం ఉల్టా. అట్లా దీని వల్ల బాగా నష్టం ఉన్నది. దీన్ని క్లబ్ చేసినా మాకు బాగుంటది. మా పంటలు మాకు స్వయంగా చేస్తాం. మళ్ళీ ఈ చెక్ డ్యాము అయితే ఇప్పుడు ఇంత వాటర్ ఉంటది. ఎప్పుడు ఈ వాటర్ నుంచి ఎంతో దాటాల కష్టమవుతున్నది. ఈ వాటర్ నుంచి వాళ్ళు ఇప్పుడు ముంగడ చెక్ డ్యాము ఇక్కడ నుంచి ఒక సంచి ఎత్తుకొని పోవాలా, ఆ సంచితో అట్లా లోపల పోవడం. ఇంత వాటర్ ఉంటది. ఆ వాటర్ నుంచి దాటాలి. ఇప్పుడు 100 ఎకరాల భూమి ఉన్నది అక్కడ. సంచి ఎత్తుకొని పోతే లోపల పోవడం. అలా చాలా సార్లు ఇప్పుడు తీసుకుపోయాం. అలా కూడా మస్తు ఇప్పుడు ఇబ్బంది అవుతుంది. ఇప్పుడు ట్రాక్టర్ ఎన్నిసార్లు పెడతామని ప్రతిసారి 2,000 రూపాయలు పెట్టుకోలేం కదా. ఒక్కోసారి కష్టమై ఎత్తుకపోతున్నాం. అట్లయితుంది. చాలా బాగా ఇబ్బంది ఉన్నది. ఇప్పటికైనా స్పందించి కొద్దిగా దీనికి ఏ విధంగానైతే చేస్తారో దానికి మంచిగా తొందరగా ఇది చేసుకోవాలని మేము కోరుతున్నాం. పెద్ద మనిషి కూడా ఉన్నారు, మరి మాట్లాడదాం. నమస్తే. నమస్తే. పేరేంది? నా పేరు బోతిక ఆనంద్. ఏమైంది సమస్య? మొత్తం పేపర్లు పట్టుకొని కూర్చున్నారు. ముందు మీడియాకు స్వాగతం. ఈ రంగారావు పల్సికర్ ప్రాజెక్ట్ వల్ల ఎక్కువ నష్టపోయిన బాధితును నేనే. ఎందుకంటే నాకు అక్కడ భూమి ఉన్నది. ఈ ప్రాజెక్ట్ కాకన్నా ముందు నాకు అక్కడ బోరు ఉన్నది, 4 వేల వ్యవసాయం ఉన్నది, బోరు బావి అన్ని కరెంటు సౌకర్యం బాగా ఉండే. ఈ మళ్ళా ఈ అలుగు కట్ట పెంచేటప్పుడు ఆ కరెంటు కంబలన్నీ ధ్వంసమైపోయినాయి. కరెంటు లేదు. ఇక ఆ కట్టల అక్కడ అనువైన నిర్మాణం లేదు. కట్ట కింద ఏదైతే త్రుట్టుదండి కడతలు రాయితోని అది సరిగ్గానే లేదు. అనువైన నిర్మాణం లేకుండా కట్టల మొత్తం నీళ్ళన్నీ మా భూములు నిలై ఒక చెరువు తయారవుతుంది. వర్షాకాలం పంట లేదు, కరెంటు లేక రబీ పంట లేదు. 7 ఏళ్ళు 2 పంటల్లో నష్టపోయిన రికార్డే నా దాంట్లో గవర్నమెంట్ రికార్డ్ చేసింది. కలెక్టర్ మరలా అగ్రికల్చర్ డిస్ట్రిక్ట్ ఆఫీసర్ రాసి ఆ ఎస్టిమేషన్ చేసిండ్రు 10 లక్షల నష్టం ఉండేది. అప్పులు పంటలు లేక అప్పులు పెరిగిపోయినాయి. నేను ఖచ్చితంగా చెప్తున్నాను, అది రంగారావు పల్సి గారు మంచి పేరు పెట్టిళ్ళు ప్రాజెక్టుకు. ఒక మంచి వ్యక్తి పేరు పెట్టిళ్ళు, కానీ ఫలితం మంచిగా లేదు. ఎన్నో 100 ఎకరాలకు అది పార్కం అంటే అది ఒక్క గుంట కూడా అక్కడ నీళ్ళు వినియోగం లేదు. కోట్లు ప్రజాధనము, ప్రభుత్వ ధనము మొత్తం దుర్వినియోగం అయిపోయింది. ఇక్కడ చూడలే కానీ అక్కడ చూడను. ఆలుగు కట్ చేసిండ్రు, ఎంత ఎత్తు ఆలుగు కట్ చేసిండ్రు. అది అక్కడ చూస్తే మీకు అర్థం. ఆలుగు ఎందుకు కట్ చేసిండ్రంటే అది ఆలుగు కట్ చేయకుంటే గుండెగా మునుగుతుండే అక్కడ. అందుకే ఆలుగు కట్ చేస్తేనే నీళ్ళు ఫుల్ వెళ్ళిపోయింది. ఇప్పుడు నా కరెంటు తీసుకున్నా, ఇన్ని ఇక్కడ ట్రాన్స్ఫర్ వేసినాయి. ట్రాన్స్ఫర్ అనేది పడిపోయింది. మరలా ట్రాన్స్ఫర్ అక్కడ తిరిగి 16 నుంచి తిరిగి నేను ఇంత కట్ట తయారున్నంత మొత్తం రికార్డ్. ఇది ఇప్పుడు మన ఇన్ఛార్జ్ మినిస్టర్ గారు వచ్చిండే, ప్రభాకర్ సార్ వచ్చిండే. ఆయన కూడా దరఖాస్తు ఇచ్చిన ప్రభాకర్ గారు. అదే ఈ ఫోటోలు పడిపోయిన ఫోటోలు, ఈ ఫోటోలు పెట్టి ఈ దరఖాస్తు రాసి, దరఖాస్తు మీద దగ్గర 150 మంది సంతకాలు తీసుకొని తీసుకోవాలి. ఇగో మొత్తం ఇంత సంతకాలు తీసుకొని మినిస్టర్ సభకి ఇచ్చిన.
అక్కడనే ఎంపీ సాబ్ ఉండే, ఎంపీ సాబ్కి ఇచ్చిన. అక్కడనే ఎమ్మెల్యే సాబ్ ఉండే, ఎమ్మెల్యే సాబ్కి ఇచ్చిన, ఎమ్మెల్యే సాబ్ కాలు మొక్కిన. మరాఠలో మాట్లాడిన పార్టీల నుంచే పాయపడుతూ आमचा लय वनवास आहे. मला तर ఇట్లా మీరుగా పత్రికారు పరేషాన్ హోనక ఇట్లా అన్నాడు. ఇంతే. ఇంకా మళ్ళీ కలెక్టర్ మేడంకి ఇచ్చినాము. 2 సార్లు కలెక్టర్ మేడంకి ఇస్తే కలెక్టర్ మేడం ఈకి రాస్తే ఈ ఏం చేసాడు, మా పరిధిలో రాదు, అది పంచాయతీరాజ్ పరిధిలో వస్తుంది. ఇది నిర్మించింది ఈ ఇరిగేషన్ వాళ్ళు, పంచాయతీరాజ్ వాళ్ళు ఎట్లా వస్తుంది? ఇంకొకటి చెప్తా, మొత్తం ఇది సాంకేతిక లోపం, అధికారుల అవగాహన లోపము. మొత్తం 250 మీటర్లు అక్కడ ఎలుమున్నది, ఇది అలుగు ఇక్కడ 200 అయింది. అక్కడ ఉన్న ఎలుము ఇక్కడ లేదు, నీళ్ళు ఇట్లా పడతాయి, ఎట్లా పార్సల్ అవుతాయి, అందుకే ఇక్కడ దిగిపోయింది. ఇది అధికారం ప్రెషర్. అక్కడ 250 మీటర్, ఇటు 250 ఉండాలి కదా, ఇటు 200 ఉండేది, తక్కువ అయిపోయింది. అటు 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 ఇంకొకటి వాడు గట్టిలు కదా, ఆడ మీరు చూస్తే ఏమో గండి పడ్డది, ఆడ కట్టకు కోత అయింది, ఆడ మీరు చూస్తే అటు ఈ సంవత్సరం ఉండదు, అక్కడ 100 ఎకరాలు సర్వనాశనం అవుతాయి. ఇంకొకటి సార్, ఇదే తెగుడు ఈ సైడ్ జరిగితే, ఈ సైడు మా గ్రామము సైడ్ ఒకవేళ కట్ట తెగించుంటే కోతలుగామ బిజ్జూరు తెప్పలేసినట్లు నిలిచిపోతుండే, సర్వనాశనం, 2 ఊర్లు నాశనం అయిపోతుంది. ఇంత పెద్ద ఘోరము, ఇంత పెద్ద నష్టము. ఎన్నిసార్లు నేను 10 ఏళ్ళు నేను తిరిగి ఆఫీసర్ల చుట్టూ తిరిగి ప్రతి ఆఫీసర్ని గుర్తుపడతాడు. ఎంఆర్ఓ ఆఫీస్ ముందు 6 ఏళ్ళు నిరాహార దీక్ష చేసింది. మళ్ళీ అవును, నా రికార్డు ఉన్నాయి, పేపర్లు ఉన్నాయి. అమరణ నిరాహార దీక్ష కూడా కూర్చున్నాయి ఒక్కొన్ని, అవన్నీ రికార్డులు ఉన్నాయి. కావాల్సిన మొన్న ఇంకా దీనికి ఫైట్ నడుస్తూ లేదని ఈ మాత్రము మీ ఆశీర్వాదము. ఇంకా చెప్పాలంటే నేను ఒకటి చెప్తున్నా మీకు, నేను 4 సంవత్సరాలు 4 నెలలు అంటే 120 రోజులు బతుకుతా. నేను బతికే నాకు అవకాశం లేదు, అప్పు బాగా పెరిగిపోయింది. మరి ఏం చెప్పాలి, ఎక్కడ బాధ ఎక్కడ చెప్పాలి? అప్పుకు మిత్తికి 6 ఏళ్ళ నుంచి వడ్డీకి 5-6 లక్షలు అప్పు అయిపోయింది. రికార్డుకు 10 లక్షల నష్టం జరిగి ఉన్నది. నేను 120 రోజులు నాకు న్యాయం జరగకపోతే నేను తప్పక నిద్ర మాత్రలు వేసుకొని కలెక్టర్ ఆఫీసులో నేను ఆత్మహత్య చేసుకుంటా. ఇంతకన్నా ఇక బాగా ఇంకేంది బాగా చెప్పాలి, ఎక్కడ చెప్పాలా, ఎవరికి చెప్పాలా, ఎవరు పట్టించుకోరు, ఏం చేయాలా? అందరు తాటికి నేను కలెక్టర్ తాటికి పోయినా, ఎస్సీ తాటికి పోయినా, సిఈ తాటికి పోయినా, కోర్టుకు పోయినా, ఉచిత న్యాయస్థానంలో కోర్టుకు పోయినా, ఎమ్మెల్యే సభ కలిసిన, రామారావు పటేల్ కలిసిన, నారాయణ పటేల్ కలిసిన, విఠల్ రెడ్డి కలిసిన, కానీ ఆఫీసర్ లేడు. అందరు తాటికి పోయి వచ్చిన. లాస్ట్గా ఒకటే నిర్ణయం తీసుకున్నా, నాకు 120 రోజులు 4 న్యాయం జరిగితే నేను బతుకుతా, లేకుంటే నిద్ర మాత్రలు వేసుకొని కలెక్టర్ ఆఫీసులో ఆత్మహత్య చేసుకుంటా. దానికంటే ఎక్కువ అతడిగా నాకు వేరే మార్గం లేదు. ఇక మాటలు రావట్లేదండి, నిజంగా చెప్తున్నా కదా. ఈ రైతుల ఆవేదనలు ఇస్తే వాళ్ళ కంట్లో నుంచి నీళ్లు తీసుకుంటే మాటలు రావట్లేదు. ఇది చాలా దారుణం, వీళ్ళకు చాలా అన్యాయం జరుగుతుంది. ఇంత బాధపడుతున్నారంటే రైతులు, నిజంగా చెప్తున్నాను కదా. మరి ప్రభుత్వానికి ఈ జనాలకు ఒక్కొక్కరు కాలు మొక్కి తోలుకొచ్చిన, నేను కాలు మొక్కిన, మీరు రండి సార్, మీరు రండి బాబు, మీరు రండి సార్, రాటండు అని కాలు మొక్కి, అందరికి కాలు మొక్కి తోలుకొచ్చిన నేను. నాకు అంత బాధ ఉన్నది. అప్పులు ఎట్లా తెరపాలా, ఏం చేయాలా? ఉన్నది 2 ఎకరు, 2 పంటలు లేవు, ఏం చేయాలా, ఎట్లా చేయాలా? ఈ ట్రాన్స్ఫారం ఇప్పుడు ట్రాన్స్ఫారం పడిపోతే మరలా ట్రాన్స్ఫారం చేస్తే దేశం ఖర్చు 1 లక్ష అప్పు అయిపోయింది. కోతలుగాము నా పేరు, కోతలుగాము నా పేరు ఆనంద్. పోతే మొత్తం తాలూకాలు ఏ ఆఫీసర్ మీద గుర్తుపడుతున్నావు? నా దగ్గర నేను నిరాహార దీక్ష అమలు చేసిన కూర్చున్నా కదా, అందరినీ గుర్తుపడతారు. ఏ ఆఫీసులో పడితే పోతే ఇక్కడ ఆనంద్ అంటారు. ఇది మిత్రులారా చాలా దారుణంగా ఉంది. మరి సర్పంచ్ కూడా ఉన్నారు ఇక్కడ, వాళ్ళతో మాట్లాడదాం. మరి మాట్లాడండి అన్న, మాట్లాడండి. వద్దు, ఎవరు మాట్లాడే ఉంటే చెప్పండి, మాట్లాడండి. మీరు మాట్లాడే వాళ్ళు ఎవరన్నా చేయలేపండి, మాట్లాడండి, ఏం లేదు, చెప్పండి. కాక పేరు ఇది కోతలగాం గ్రామం. నా పేరు ఆమెడ సాయన్న. సార్ ఇక్కడ ఇది నాసిరతో కట్టినరా, ఎట్లా కట్టినరా? ఈ బ్రిడ్జ్ ఈ వాటర్ ఫ్లో కు ఎక్కువైపోయి కూలిపోయింది. కింద సిమెంట్ లేదు, ఏం లేదు, మొత్తం మట్టితో నింపిన్రు. సార్ మరి ఈ యొక్క ఇంజనీర్లు మరి
కట్టి అందరు తీసుకుంటారు. సార్ ఇది పెద్ద ఫ్లో, ఇది బాగా వాటర్ ఫ్లో ఎక్కువ వస్తుంది. దీనికి షట్టర్స్ మా బోయన్న మాజీ సర్పంచ్ గారు చెప్పినట్లు షట్టర్స్ పెడితే బాగుండేది. ఈ 2 కిలోమీటర్ల 3 కిలోమీటర్ల ఈ యొక్క అలుగు తీసి సార్, మాది దాదాపు మా కోతులు గ్రామంది 300 ఎకరాల భూమి పోయింది సార్. 300 ఎకరాల భూమిలో మేము ఎంత నష్టపోయినాము. మా కోతులు గ్రామంకి అసలు భూమి ఇప్పుడు బాగా తక్కువైంది సార్, పబ్లిక్ ఎక్కువైంది, బాగా తక్కువైంది సార్. మేము అక్కడి నుంచి మాకు ఇక్కడ మంచికి 2 ఎకరాలు 5 ఎకరాలు 10 ఎకరాలు ఇట్లా ఉన్నాయి సార్. అందులోకెళ్ళి పంట తీసుకొద్దామంటే మేము ఈ సంవత్సరం ప్రతి సంవత్సరం హార్వెస్టర్ రావడానికి 20,000 ఖర్చు పెట్టి మేము అక్కడ కట్ట మీదకి వెళ్ళి మొత్తం పొదలు కొట్టేసుకుంటా, జేసీ బట్టి అంత మంచి దారి చేసుకుంటా 20,000 ఖర్చు పెట్టి మేము పంటలు చేస్తున్నాం. అయితే ఆ పంటలలో మాకు ఒక 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 డబ్బా సోయలు వెళ్తే 20,000 ఖర్చు పెడుతున్నాం సార్. మాకు ఏం తెలుస్తున్నాం సార్, మా భూమి మరి మాకు ఉన్నదాకా సార్ మరి మొత్తం గవర్నమెంట్కి ఇచ్చేస్తాం ఆ భూమిని. మాకు గిట్టుబాటు ధర ఇప్పించండి. ఇంత మాకు కష్టం ఉన్నది సార్, ఎంత కష్టం ఉన్నది సార్ అంటే ఈ ఇంట్లో వడి 2-3 చనిపోయింది సార్. ఎడ్లు చనిపోయినాయి, బర్రెలు చనిపోయినాయి సార్. అంత యాష్టపడి మేము ఇది అంత ఏం బాధ అని భూములు ఇచ్చేస్తామని మాకు అంత ఇది విరక్తి అనిపిస్తుంది సార్. విరక్తి అయిపోయింది భూముల మీద. గవర్నమెంట్ సార్ ఒక మందు సంచి 1 కిలోమీటర్ ఉన్నది మా శాన. నెత్తి మీద 50 కిలోల మందు సంచి ఎత్తుకుని పోయి శాన మందు పోసేస్తుంది. ఇప్పుడు ఆ మందు సంచి కొండ పోవాలంటే అది జాతకు పోరా, మరలా మా గుండె కాముకు రాలా, మన మాగంకి తెచ్చి రాబడుతున్నది. ఇంత బాధ అవుతుంది సార్. అది వ్యవసాయం పెట్టేస్తా అంటున్నాను సార్. నేనైతే గవర్నమెంట్గా ఉంచుకున్నాను, మాకు పైసలు ఇచ్చేస్తారు అంతే. మాది ఇంకేం లేదు. మళ్ళీ కలెక్టర్ మేడం కన్నా సార్ మొన్న పోయినాడు, మేడం గారు నేను ఒక మందు సంచిని చెందబోయి 1 కిలోమీటర్ పోయి పోసుకొని వస్తుంది. ఇప్పుడు అదే మందు సంచి కొనాలంటే ట్రాక్టర్గా ఉండబడుతుంది. ఒక సంచికి ట్రాక్టర్ కొనబడి 2,000 కిలో వేయబడుతుంది. ఏం చేయాలి ఇప్పుడు? ఆ వ్యవసాయం ఇట్లా పెడతా. ఇప్పుడు పడితే ఉన్నా సార్ నాది, నాకు 2 ఎకరాల భూమి ఉన్నది. అది ఇన్ని నీళ్ళు ఉంటాయి, అంత నడుముకు నీళ్ళు ఉంటాయి. ఇది కోతులు కామని ఏం చేయాలి ఇప్పుడు? చాలా దారుణం అంటే నిజంగా చెప్తున్నారు కదా. మరి ఇక్కడ వాడి ప్రజలు కూడా ఉన్నారట, మరి వాళ్ళని కూడా అడిగి తెలుసుకుందాం. కాక కూర్చో కాక కూర్చో. ఏం పేరు కాక? ముకుందరావు. ఏ ఊరు? మాది వాడిపల్లి. వాడి మీ గ్రామ పంచాయతీ అది ఇదే కోతులుగా మధురా వాడిపల్లి సార్. ఓకే. ఇక ఏం చేయాలా, చెరువు పెద్దగా అయిపోయింది, తెగిపోయింది. ఈడికెళ్ళి బాల్గాం దాకా శివరం ఉత్త పడుతుంటున్నది కోతులంది. ఇక్కడ రాకొచ్చింది కోతుల వాళ్ళకి రాకొచ్చింది సార్. పెద్ద పరిచయం కోతుల వాళ్ళకు పరిచయం, మాకు పరిచయం, మాకు రాకొచ్చింది. ఇలా మంగళోళ్ళు, సాకులోళ్ళు, కుమ్మరోళ్ళు అందరూ కోతులమ్మలే. మా పల్లె చిన్నగా ఉంది సారు. ఇక ఏం చేయాలా, ఒక పిల్లగాడికి రాకొచ్చింది. ఏం రాస్తారు సార్, మాకు రాకొచ్చింది. ఇప్పుడు దిగంగా మాకు రాకొచ్చింది. ఇక కూర్చుండి ఇట్లా వచ్చిన కూర్చుండి ఏం చేయాలి? ఇప్పుడైతే ఇట్లున్నా సారు. మెరుగులు ఆనబడితే ఆరుగురు వెళ్తే అయిపోయా, రారాదు. ఇక రాదు, మొత్తం రారాదు. పెద్ద పరిచయం మాగతి. ఒక జిల్లాలో లేదు ఇట్లా అందరి, ఒక జిల్లా ఈ జిల్లా ఆదిలాబాద్ జిల్లాలో ఇట్లా అందరి లేదు. అడుగుండి సర్పంచ్ సాగుకు, సర్పంచ్ సాగుకు ఏం చేయాలి? పిల్లలకు మాకు పరిచయం అవుతుంది. ఇలా 100 ఎకరాల భూమి ఈడికెళ్ళి హనుమాల దాకా ఆగు నడుస్తుంది. హనుమాన్లు చూడండి, ఆడ పోయి చూడండి, ఈడికెళ్ళి హనుమాల దాకా. మీరు ఆనకాలం వచ్చి చూడండి. అబద్ధం అయితే మేమన్నాం కదా, అబద్ధం మాట్లాడడం. ఇప్పుడు ఆనందరావు ఉన్నాడు సర్పంచ్. సరే, ఇప్పుడు ఇది ఏమంటే శుద్ధ ఉన్నది లేదు సారు. శుద్ధ నంబర్ 1, నంబర్ 2, ఇది నంబర్ 1. ఎండాకాలంలో నీళ్ళు పడుతుండే, ఎండాకాలంలో నీళ్ళు లేకుండే. అది కట్టిన అంత పెద్దది, ఇంత పెద్ద ఆగుకు కాల చేసేసిండు. ఏం చెప్పాలా? ఇక పెద్ద మందికి అయితే మాకు ఏమన్నది, ఏం చింద అరుగుతున్నాం. ఇక చూస్తే మనకు ఏం తగ్గుతుంది మనది. ఇక సర్కారు పట్టుకుంటేనే దేవుడు పట్టినట్ల, లేకుంటే మేము మజూరు అయిపోయినాం సార్. చాలా దారుణం అనిపిస్తుంది అండి. ఒక్కొక్కరు మాట్లాడితే కంట్లో నుంచి నీళ్ళు వస్తున్నాయి. మరి స్కూల్ పిల్లలకు కూడా రావడం చాలా దారుణం. మాట రావట్లేదు నాకు నోటి నుంచి. ఇంత దారుణమా? తెలంగాణలో ఉన్నామా మనం?
ఈ ఇక్కడ ఎమ్మెల్యే కావచ్చు, రామారావు పటేల్ కావచ్చు, మంత్రి కావచ్చు, మరి ఇక్కడ మన ముఖ్యమంత్రి కావచ్చు, మరి వీళ్ళు అసలు మీరు సర్వే చేస్తున్నారా? మీరు 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 అంటే మీ సంపాదన మీరు మీరు మీ పని మీరు చేస్తున్నారా? మీరు దేనికైనా అసలు సిగ్గుండాలి. ఇక్కడ ఎమ్మెల్యేకి కూడా సిగ్గుండాలి కొంచెమన్నా. రామారావు పటేల్ అసలు ఎక్కడ ఉన్నావయ్యా? జనాలు చచ్చిపోతున్నారు ఇక్కడ, రైతులు ఎక్కడున్నాను? ఎమ్మెల్యే అయితే సరిపోతుందా? కొంచెమన్నా ఇది అనిపించాలి కదా, సిగ్గు అనిపించాలి కదా. ఎన్ని రోజులు మీ బాధలు, కష్టాలు? మంత్రి ఉన్నారు, మంత్రి ఎక్కడున్నారు? తెల్లంగి వేసుకుంటే అయిపోయిందా? స్కూల్ పిల్లలు ఇక్కడ కూర్చున్నారు పాపం, స్కూల్ పిల్లలు వాళ్ళు బడికి వాడాలి. చిన్న నీ పేరేంది? ఆకాష్. ఆకాష్. స్కూల్లో ఏం లేదు సార్, రామరావు బర్త్డే వచ్చి అన్నాడు, ఓటు వెళ్ళి రోడ్ చేపిస్తాం మొత్తం చేపిస్తా అన్నాడు. ఓటేసినాం, చూసి చెప్తున్నాను ఒకసారి. ఓటేసినాం, మొత్తం వేసినాం సార్, గెలిపించినాం. రోడ్లో ఏం ఊరికి కూడా వస్తలేడు సార్ ఇప్పుడు. రామరావు పటేల్ ఓటేయమని చెప్పిండు. ఓటే వేసినాం సార్, గెలిచిండు కూడా. కానీ మా ఊరు రాకొచ్చిండు, రోడ్ చేయకొచ్చిండు, ఏం చేయకొచ్చిండు. ఏ క్లాస్ ఇప్పుడు? 9th క్లాస్. 9th క్లాస్. అటు పడ్డాయి సార్, ఇదేమో సార్ దెబ్బలు సార్. పిల్లల కావు, స్కూల్ పిల్లల ఆటో పడ్డా సార్. ఏం లేదు సార్, రోడ్ లేదు, ఏం లేదు సార్. ఉన్న ఊరు ఉన్న లెక్క ఉన్నాయి సార్. సార్ చూడండి సార్, ఏమో సార్. అబ్బా, స్కూల్ పిల్లలు చాలా దారుణం ఉన్నది. మరి చాలా దారుణం. ఇదే దారి సార్, ఇది స్కూల్ కు పోయి ఇదే దారి, ఇదే దారి. పెన్షన్ కు గానీ రేషన్ కు గానీ ఇదే దారి. ఇదే దారి సార్. సిగ్గు అనిపించాలా? ఎమ్మెల్యే సాబ్ ఎక్కడ ఉండవు చూడండి, స్కూల్ పిల్లలకు బోరాకొచ్చిందట. ఎందుకైనా నువ్వు ఎమ్మెల్యే రా ఒకసారి, ఇక్కడ రా, ఒక పిల్లల్ని కానీ ఒకసారి. తెల్లంగి వేసుకుంటే అయిపోయిందా? పిల్లల్ని ఒకసారి బాధలు చూస్తే కష్టాలు వస్తున్నాయి, కంట్లో నుంచి నీళ్ళు వస్తున్నాయి. ఒక్కొక్క రైతు మాట్లాడితే కంట్లో నుంచి నీళ్ళు వస్తున్నాయి. సార్ మా గ్రామ పంచాయతీ కొత్తలుగామే సార్, మా గ్రామ పంచాయతీ కొత్తలుగామే పోవడానికి రావడానికి పెన్షన్ కు గానీ రేషన్ కు గానీ ఇదే దారి, వేరే దిక్కు లేదు. లేదు కొత్తలుగాంకు గ్రామ పంచాయతీ పోవాలంటే కనీసం దగ్గర 15 కిలోమీటర్లు దాటిపోవాలా. 10 చుట్టూ గుండెగాం చేత చింతవరికి వెళ్ళి రావాలా. ఇది మరీ దగ్గర 6 సంవత్సరాలు అయింది, 6-7 సంవత్సరాలు. ఎవరు పట్టించుకోవట్లేదు. కనీసం ఈసారైనా ఎట్లైనా చేసి బ్రిడ్జ్ చేస్తే చాలా ఆనందం సార్. మరి ఇంత మందికి సపోర్ట్ చేయడానికి ఇక్కడ సర్పంచ్ కూడా ఉన్నారు కోతులుగా. మరి తను ఏం చేస్తారు, తన నిర్ణయం ఏందో ఒకసారి తెలుసుకుందాము. ఏందన్నా ఇది బాధ చూస్తే నాకు చాలా బాధ అనిపిస్తుంది. రైతులు మాట్లాడితే కావచ్చు, మరి విద్యార్థులు కావచ్చు, వాళ్ళ పాపం స్కూల్కి పోవడానికి ఎంత బాధపడుతున్నారు. మీరు సర్పంచ్గా మిమ్మల్ని గెలిపించారు, మిమ్మల్ని మీ భరోసాపై తదుపరి కార్యక్రమం మొత్తం విన్నారు. మీరు ఏం చేయబోతున్నారు నెక్స్ట్? వాస్తవమే, రైతుల బాధలు నా కళ్ళారా చూడడం జరిగింది. ఎందుకంటే పోయినసారి కూడా ఇక్కడ సర్పంచ్ గా మా మేడం ఉండే, ఆ రోజు కూడా 2022లో ఎప్పుడైతే కోతకు గురవుతున్నా అని తెలిసిందో అక్కడ కొంచెం గండి పడి ఉండే. ఆ గండి పడ్డదని చెప్పి ఇమీడియట్ గా మేము డిఈ గారికి, ఏఈ గారికి వాళ్ళందరికి చెప్పినాం, సార్ ఈ గండి ముయ్యకపోతే 2-3 రోజులలో భారీ వర్షాలు ఉన్నాయి, ఇది మొత్తం కొలాప్స్ అయిపోయే ఛాన్స్ ఉన్నాయంటే వాళ్ళు కూడా ఓన్లీ 1 లక్ష రూపాయల కాకపోతే 50,000 రూపాయల పెట్టుబడి పెట్టి గ్రావెల్ పోసిన పడితే ఆ గండి ఆగుతుండే. ఎటువంటి నిర్ణయం చెప్పక సరే మీరు ఏమైనా చేయండి అని కూడా మాకు భరోసా అయ్యాక అదేమైందంటే అతి త్వరలో భారీ వర్షాలు వచ్చేసినాయి, ఇక్కడ మొత్తం డ్యామేజ్ అయిపోయింది. వాడి అనేది మాకు చాలా అనుబంధ గ్రామం. వాళ్ళు అగ్గిడబ్బా కొనాలనుకున్నా కొత్తలుగాంకు రావాలా, 1 కిలోమీటర్ కాబట్టి అక్కడ కిరాణా షాపులు లేవు, ఏం లేవు. రేషన్ కోసం కానీ పెన్షన్ కోసం రావైనా ఏ గ్రామ పంచాయతీ కానీ రెవెన్యూ పరంగా కానీ ప్రతి పనికి మా కోతులంకి రావాలా. అదే విధంగా మన కోతుం గ్రామం సంబంధించి 600 ఎకరాలు వాగు అవతల ఉన్నది. అయితే ఈ రంగారావు పల్చికర్ ప్రాజెక్టు కట్టడమే చాలా నష్టంతో కూడుకున్నది మా కోతులం గ్రామం ఇలా. ఎందుకంటే 100 ఎకరాలు లోపల ముంపుకు గురైనాయి. మళ్ళా దానికి షట్టర్లు పెట్టినప్పుడు అయితేనే మన గ్రామాలు కానీ ఎవరికైనా ఉపయోగకరంగా ఉంటుండే. షట్టర్లు పెట్టక కెనాల్ సదుపాయం కల్పిస్తామని చెప్పిండ్రు, కెనాల్లల్లా భూములు కోల్పోయినరు. ఈ అలుగు తీసిండ్రు, అలుగు నిష్ప్రయోజనమే. అలుగు కట్టిన తర్వాత దాన్ని కొలాప్స్ చేసిండ్రు, గుండెగా మునిగిపోతుందని చెప్పి అలుగుని కూడా కట్టిన అలుగుని తీసేసిండ్రు. ఇది చాలా సిగ్గుపడాల్సిన విషయం. ఎందుకంటే ఈరోజు మనం బంగారు తెలంగాణ అనుకోవచ్చు, భారతదేశంలో బతుకుతున్నాం అనుకోవచ్చు, కానీ కట్టిన కట్టడాన్ని కూల్చేసడం అంటే అది ఎంతవరకు మనం ఆలోచించాల్సిన విషయం.
ఈరోజు ఒక చదువుకున్న వ్యక్తులు రాజకీయంలోకి రావాలంటున్నారు. చదువుకున్న వ్యక్తిగా నేను ఒక అడ్వకేట్ గా చేసి కూడా రాజకీయంలోకి వచ్చినా కానీ ఇలా అవును. అయితే ఈ రోజు నా వెనుక ఇంతమంది గ్రామస్తులు బాధపడుతుంటే వాళ్ళు ఏడుస్తుంటే నాకు చాలా సిగ్గుచేటు అనిపిస్తుంది. ఎమ్మెల్యేల దగ్గర కూడా ఆ రోజు 2021లో తెగిన ఎంబటి నేను ఎమ్మెల్యే విఠల్ రెడ్డి గారి దగ్గర కలవడం జరిగింది. చేస్తాం చూస్తాం అని చెప్పి ఒక 70 lakhs ఆ ముంపులలో తీసుకొచ్చినామని చెప్పి ఆ 70 lakhs తో కూడుకున్న పని కాదు. ఇక్కడ పక్కన రైతు 2 ఎకరాల భూమి కోసుకపోయింది. ఈరోజు 20-30 లక్షలు పెడితే ఒక ఎకరం దొరుకుతలేదు. 2 ఎకరాలు కోసుకపోయింది. ఆయన కూడా నిష్ప్రయోజనంగా కూర్చుండిపోయాడు. ఇదే విధంగా ఆనంద్ బోతేకర్ కూడా టెంట్ వేసుకొని కూర్చున్నాడు. నా కళ్ళ ముందర చూసుకుంటూ ఆయన ముందరికి వెళ్ళిపోయినా, కానీ నేను కూడా ఆయనతో కూర్చోలేకపోయినా. నా 6 నెలలు ఏడ్చుకుంటా కూర్చున్నాడు. ఇప్పటికి కూడా ఏడుస్తున్నాడు. ఆత్మహత్యనే శరణం అంటున్నారు. అదేవిధంగా అంగన్వాడీ ఇక్కడ వాడిలో స్కూల్ కూడా మూత పడిపోయింది. టీచర్లు రాలేకపోయినారు. ఆ టీచర్లు వెళ్ళాలంటే మా రూట్ నుండి వెళ్ళాల్సి ఉండే కాబట్టి దారి లేదు. అదే విధంగా వాళ్ళు కోతులగంలో హై స్కూల్ ఉన్నది కాబట్టి హై స్కూల్ కు కూడా రాలేక స్కూల్ మానేసి పిల్లలందరూ ఇదైనరు. అదేవిధంగా మళ్ళీ ఆల్టర్నేటివ్ వాళ్ళు గుండెగాం రోడ్ నుంచి అటు బైన్సాకి వెళ్దాం అనుకుంటే ఆ రోజు ఆ రోడ్డు కూడా బాగాలేక అది కూడా మన ఆటో పల్టాయించి 10 మందికి దెబ్బలు తగిలినాయి. 2 పిల్లల చేతులు ఇరిగినాయి. ఆ రోజు కూడా చాలా వర్ణనాతీతం రోదనలు. నేను హాస్పిటల్కి వెళ్ళి చూడడం జరిగింది. ఇంత ఘోరమైన బతుకులు మనం ఎందుకు బతుకుతున్నాం అనేది తెలంగాణలో ఉన్నామా ఎక్కడ ఉన్నాం ఇప్పుడు అభివృద్ధి చెందుతున్నాం అని చెప్పుకోవడమే కానీ మన గ్రామం గురించి ఒకసారి వెనక్కి చూసుకుంటే చాలా ఘోరమైన పరిస్థితి. ఇలా వెనకేసుకొని వెళ్తే ఈ పని ఎక్కడ జరగకపోతున్నాయి కాబట్టి వీళ్ళందరిని ఎందుకు తీసుకపోవాలి అనేది సందేహం కూడా నాకు వస్తున్నది. ఎందుకంటే 20-30 మంది రైతులను తీసుకపోయి మనం ఫెయిల్ అయిపోతున్నాం. అక్కడ పోయి వాళ్ళు ఫైల్ తీసుకుంటున్నాడు పక్కకు పెట్టేసి వాళ్ళ పనులు ఖరాబ్ చేసుకొని నా టైం వేస్ట్ చేసి ఈ పరిస్థితి వచ్చింది. కానీ ఈ రోజు చెప్తున్నాం కదా, ఇలా అందరి కన్నీళ్ళని మనం కళ్ళారా చూసినాం కాబట్టి కంపల్సరీగా రేపు పొద్దున మేము ఎమ్మెల్యే గారిని కలుస్తాం. మళ్ళా రిక్వెస్ట్ లెటర్ ఇస్తాం. అదేవిధంగా కలెక్టర్ గారు వరుణ్ రెడ్డి ఉన్నప్పుడు కూడా 2021లోనే అప్లికేషన్ ఇచ్చి ఇమీడియట్గా ఇదే రైతుల ద్వారా 20 మంది రైతులు కానీ 30 మంది రైతులు తీసుకెళ్లి కలవడం జరిగింది. కానీ ఏ సమస్య కూడా పరిష్కారం రాలేదు. డిఈ గారు వస్తారు, ఏఈ గారు వస్తారు, వాళ్ళకి అనుభవపూర్వకం లేని వ్యక్తులు వస్తారు. ఇది కాదు మేము చెప్తామంటారు. అది మళ్ళీ తర్వాత పక్కకు పడేస్తారు. ఎన్నిసార్లు కలిసినాం కానీ అయితే కానీ రేపు పొద్దున ఒకటి దారి ఒకటే మిగిలి ఉన్నది. వాళ్ళని కలిసిన తర్వాత అయితే వాళ్ళ ముట్టడి చేస్తాం, లేకుంటే రోడ్డు పైన ధర్నాలు చేస్తాం. ఆఖరికి అయితే ఆత్మహత్యలు శరణ్యం అనే విధంగా వస్తున్నది. మరి ఏం చేస్తాం? ప్రజలతోటే కదా మనం ఉన్నది. ఇప్పుడు వాళ్ళు నమ్మకమైన నాయకుడిని ఎన్నుకున్నారు. వాళ్ళ నమ్మకాన్ని మనం నిలబెట్టినప్పుడే నువ్వు నాయకుడు, లేకపోతే నువ్వేం నాయకుడు? ఏకనికే ఊళ్ళో ఒకటినే నువ్వు మనం చదువుకున్న వ్యక్తిని ఎన్నుకున్న తర్వాత వాళ్ళ సమస్య నా కళ్ళ ముందర ఏడుస్తున్నారు. నా కళ్ళ ముందర కాళ్ళు ఇరిగిపోయినాయి, పిల్లల చేతులు ఇరిగిపోయినాయి, ఒక యువకుడి చేతి ఇరిగిపోయింది. మరి ఎందుకు నువ్వు నాయకుడు ఎందుకు అవుతావు? నాకు అర్థమవుతలేదు. నీ కళ్ళ ముందర మన కాన్స్టిట్యూన్సీలో ఇంత జరుగుతున్నప్పుడు నువ్వు వల్ల గుద్దు చెప్పు. సరే, నేను నా గ్రామంలో ఏమన్నా పొరపాటు ఉంటే నేను చూసుకుంటా దానికి. కానీ మన కాన్స్టిట్యూన్సీలో జరుగుతున్నప్పుడు నువ్వు చూడాలి కదా. పాత ఎమ్మెల్యే గారిని కలిసినాం, కొత్త ఎమ్మెల్యే గారిని కలిసినాం. ఎలక్షన్లు వచ్చినప్పుడు చెప్పినావు ఏ అకేషన్ కి వచ్చినా ముందు మాట మాది ఇదే చెప్తున్నాడు. ముఖ్యంగా ఆయన ఏ అకేషన్ కి అయినా రాని, ఆయన ఖుషి ఖబర్తో రాని, మ్యారేజ్ అకేషన్ కు రాని, సావుల రాని, బతుకుల రాని, ముందు మేము చెప్పేటి పని ఏంటంటే సార్ మా రోడ్డు చూడండి, మా బ్రిడ్జ్ చూడండి సార్. మాకు రైతులు 600 ఎకరాలకు పోతే మొన్న ఒక బర్రె, ఒక ఎద్దు, ఒక ముసలమ్మ చనిపోయింది. చాలా ఘోరమైన పరిస్థితి సార్. ఇప్పుడు ఇక్కడనేమో బ్రిడ్జి తెగిపోయింది. ఇక్కడ బ్రిడ్జి తెగిపోయింది అని చెప్పి ఆల్టర్నేట్ ఇంకొక దారిలో వెళ్దాం అనుకుంటే అక్కడనేమో చెక్ డ్యామ్ కట్టిండ్రు. చెక్ డ్యామ్ కట్టి పైసలు మీరు దన్నుకున్నారు, కానీ ఆ దారి వల్ల ఇప్పుడు రైతులకు దారే లేదు. చెక్ డ్యామ్ వల్ల ఏమైందంటే వాటర్ ఫ్లో ఎక్కువ అయిపోయి అందులోకెళ్ళి ఈదుకుంటా పోవాల్సి వస్తుంది. ఒకవేళ ఎవరైనా సాహసించిపోతే చనిపోతున్నారు. ఇప్పటిదాకా 4 మంది చనిపోయినారు, డెడ్ బాడీలు కొట్టుకొచ్చినాయి ఇంట్లో. ఏంటి సార్ ఇంత అధ్వానమైన పరిస్థితిలో ఉన్నామా మనం? చెప్పండి. ఇప్పుడు ఒకటి పోరాటం, ఒకటి అగెనిస్ట్ గా మాట్లాడినా కూడా ఇప్పుడు ఏం చేస్తాం మనం? ఇప్పుడు ఎన్ని రోజులు చంపుకుంటాం కోపాన్ని? నేనెందుకు కావాలా ఇక్కడ లీడర్, నువ్వెందుకు కావాలి అక్కడ? ప్రతి ఒక్కరు దీన్ని స్పందించాలి. కలెక్టర్ మేడం గారికి కూడా మేము మళ్ళీ కలుస్తాం. కలెక్టర్ గారికి కూడా కలిసిన వెంబటే దీనిపైన ప్రత్యేకంగా చర్య తీసుకోవాలని కోరుతున్నా. లేని ఏడల మేము మాత్రం రోడ్డు పైన ధర్నాలు చేస్తాం, ఎంఆర్ఓ ఆఫీసులు ముట్టడి చేస్తాం, ఎమ్మెల్యే గారిని కూడా ముట్టడి చేస్తాం. ఒకవేళ ఇది శాతనైతే చేయమనండి, లేకపోతే రాజీనామా చేయండి. మీరు రాజీనామా చేస్తే నేను వెంబడి రాజీనామా చేస్తా. చలో గవర్నమెంట్ కొలాప్స్ చేద్దాం. మీరు కానప్పుడు నేను ఎందుకు సర్పంచ్ కావాలా, నువ్వెందుకు ఎమ్మెల్యే కావాలా? మీరు అపోజిషన్ లీడర్లు కూడా, పాత ఎమ్మెల్యేలు కూడా దీనికి సిగ్గుతో మీరు తల వంచాలా. మాజీ ఎమ్మెల్యేల గారిని కూడా మేము కలవడం జరిగింది. మీరు ఇలా సిగ్గుతో తల వంచుకోవాలా. ఎందుకంటే
మీరు కూడా పార్టీలు మారిన ఇలా కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నది. కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు మీరు దాన్ని తల వంచి మీరు పనిచేయాల్సిన బాధ్యత మీదే. లేని ఏడలా మీరు సిగ్గుతో తల వంచి మీరు పార్టీలకు రాజీనామా చేయాలా, మీరు రాజకీయానికి రాజీనామా చేసి ఇంట్లో గాజులు వేసుకొని కూర్చోండి. దానికి నేను కట్టుబడి ఉన్నా. కానీ ఇలా ప్రజలని ఇంత పెద్ద మొత్తంలో ఇబ్బందులకు గురవుతున్నప్పుడు మనం పట్టించుకోకుండా కూర్చొని ఫైళ్లు మలుపుకుంటా కూర్చుంటే మన పని కాదని నేను కోరుతున్నా. ఈ ప్రజలందరి తరపున నేను పోరాటానికి ఏడికైనా సిద్ధంగా ఉన్నానని చెప్తున్నా మీడియా ముఖంగా. చెప్పండి లాస్ట్. నేను వినలేదు కానీ ఎలక్షన్ ప్రచారంలో వచ్చినప్పుడు ఎమ్మెల్యే రామారావు పటేల్ గారు అక్కడ హనుమన్ల మీద ప్రమాణం చేసి చెప్పింది. ఇది నేను లేదు, మంది చెప్పిళ్ళు హనుమన్ల మీద ప్రమాణం చేసి, మీ హనుమన్ల మీద ప్రమాణం చేస్తున్నా మీ డ్యామ్ మీద బ్రిడ్జ్ కట్టిస్తా అని ప్రమాణం చేసిండట హనుమన్ల మీద. కాక చెప్తున్నా వడగమ నారాయణ పటేలు హనుమల ఎక్కి వడగమ ఎట్లనో వాడిపల్లి అట్లా చేస్తాను. ఎవరు చెప్పిన? నారాయణ పటేలు ఎమ్మెల్యే గారు. మేము వేసినాం ఓట్స్, ఒక్క ఓటు పోకుండా వేసినాం. అయితే ఇప్పటిదాకా నారాయణ పటేల్ ఏను రాలేదు. రామరాపేటలో వచ్చిండు, అతడి బ్యాటే గెలిచి ఊక చేస్తే అట్లయితే సర్కార్లో డబ్బులు లేవు సారు, మేమేం చేయాలి? డబ్బులు లేవు. ఎంత పెద్దగా ఉన్నది వాళ్ళు, అంత ఉన్నది షేరు ఇంత ఉన్నది, ఏడ డబ్బులు ఉన్నాయి. డబ్బులు ఆడాలంటే మేమే మాట్లాడలేము సార్, మజ్బూరు మేము ఏడుస్తున్నాం. ఇప్పుడు 300 ఎకరాల భూమి ఉన్నది సార్, అట్లా ఎక్కువగా ఉంది. అలా అందరి ఇప్పుడు ఆ సర్పంచ్, మాజీ సర్పంచ్ అతడు ఎక్కచెక్క అంటే 50 ఎకరాల ఒకటి ఉన్నది. ఏం తీసుకుపోవాలి? లేవు మాటగాంకి వెళ్ళి ఇక్కడ రావాలి, డబల్ ఖర్చు. ఇక అదే అందరి చెప్పండి రాదు, బాగుండదు. ఆల్గూడలో ఏమితే కథం. ఇక ఇది మేము కాలు మొక్కివి బేరా కట్టింది. ఇదే అండి నిజంగా. చెప్పండి లాస్ట్ పైన. సార్ ఆఖరి పరిష్కారం కాకపోతే గవర్నమెంట్ తోటి డబ్బులు లేవు. పోయినప్పుడల్లా మినిస్టర్ హరీష్ రావు ఉన్నప్పుడు కూడా వెళ్ళాం సార్. అటు గుండెగాం ప్రాబ్లం, ఇటు కోతలగాం ప్రాబ్లం, ఇటు వాడి ప్రాబ్లం. ఈ మధ్యలో చెక్ డ్యాంలు కట్టడం చేత అటు బిజ్జూరు బావల్గాం దాకా పరేషాన్ మంది. కాబట్టి దయచేసి మీతో కాకపోతే ఏజ్ ఇట్ ఈస్గా యాడైతే మీరు బండేషన్లో వాగులో అది తెంపేస్తే మీకు 100 సార్ల కాలు మొక్తాం గవర్నమెంట్ కానీ సార్ కానీ. ఇదంతా మాకు ఈ చిచ్చు సమస్యలు వద్దు సార్. కోట్లద్దు, మీ బూట్లద్దు, మీ షాట్లద్దు. ఒక్క షాట్ తోటి ఒక 2-3 లక్షలు పెట్టి 2 పుక్లింగ్లు పెట్టి ఆ ఏజిటీజ్ గా ప్రాజెక్ట్ ని గండి కొట్టేయండి సార్. మీకు 10,000 వందనములు. మేము ఖుషి ఉంటాం. మాకు వాటర్ రావు, యథావిధిగా వాగులో నుంచి వెళ్ళిపోతారు. ఇది లాస్ట్ ఫైనల్ అండ్ ఫేర్ బాల్ సార్. ఇది అంతకన్నా సత్యంతరం లేదు సార్. మీతో కాదన్నప్పుడు మేము ఏం చేయాలా? మేము ఏం చేయాలా సార్? తెలిసి అడిలా వాడి జంగల్లో తిరుగుతున్నాం. మాకు అనాథల పిల్లలుగా ఉన్నాం సార్ మేము ఇక్కడ. కాబట్టి లాస్ట్ మాట సార్ ఇది. అది గండి కొట్టేయండి. హరీష్ రావు ఒకసారి అన్నాడు హైదరాబాద్ వెళ్తే, ఇది ఎవడయ్యా సర్వే చేసినాడు, మా గాడిది కూడా సిగ్గు లేదా అని ఫైల్ తీసి చాంబర్లకి వెళ్ళి బయట పడేసిండు. ఈ డిపార్ట్మెంటల్ ఏదైతున్నదో దాచిపుచ్చి ఇదంతా నగ్నంగా ఆడిస్తున్న నాటకం ఈ లీడర్ల దగ్గర. లోకల్ ఎందుకు అంటే సరి అయిన అవగాహన లేదు దీనికి. సరి అయిన అవగాహన లేక, అవగాహన కొలతలు గాని సర్వే గాని దీన్ని అవగాహన లేని తోటి చేసి కట్టడం జరిగింది. కాబట్టి సార్ ఇవన్నీ తోడుకుంటే పందికొక్కులాగా అనవసరమైన మాటలు దాన్ని గండి కొట్టేస్తే మీకు 10,000 వందనం ఏమంటారో జనం. ఇది మాట లాస్ట్ అండ్ ఫేర్ మాట సార్. ఇది మీతో కాదుగా, ఈ ప్రభుత్వంతో కాదు. రామారావు పటేల్ కానీ, ఎమ్మెల్యే ఇట్టల్ రెడ్డి కానీ, ఈ మినిస్టర్లు కానీ దయచేసి అది గండి కొట్టేయండి. యథావిధిగా పాత వాగుని యథావిధిగా గండి కొట్టేస్తే మేము సురక్షితంగా బతాం సార్. రావచ్చు, వాడులు కూడా రావచ్చు. ఎగ్జామ్ చెక్ డ్యామ్ కింది భాగంలో చెక్ డ్యామ్ కట్టింది సార్. ఈ ప్రాబ్లం ఒకటి, ఈ కల్వేట్ నుంచి ఒక 200 గజాల లోపల ఒక చెక్ డ్యామ్ కట్టిండు. 5.5 ఫీట్ల ఎత్తుంది. నీళ్ళు ఎటు పోవాలి? అవి ఇవి తన్ని పట్టుడు, అది తన్ని పట్టుడు. ఇప్పటికీ ఈ వేసం జనవరిలో నడుస్తున్నా సార్. అక్కడ పోవాలంటే ఇప్పటికి పోలేము. ఇప్పటికి మేము పంటలు పెట్టాలంటే మాటగాము, బాబల్గాం లేదా గుండెగాం నుంచి వచ్చి పంటలు పెట్టుకుంటున్నాం. ఈ సైడ్ రైట్ సైడ్ వాళ్ళు, లెఫ్ట్ సైడ్ వాళ్ళు చింతల్బోరి, చాత, గుండెగాం నుంచి పంటలు పెట్టుకుంటున్నాం. ఇప్పుడు కూడా ఏం సౌలతే లేదు. అది ఉండి మాకు ఏం దిగి మీరు చేసుడద్దు, ఏమద్దు అని కులాసు చేసేది. అందరు గుండెగామలు సంతోషపడతారు.
ఇప్పుడు గుండె అమ్మలు కూడా పైసలు ఉంటున్నారు సార్. మీరే క్వార్టర్ అరేంజ్ చేసిన వాళ్ళకి అవసరమా? డబుల్ బెడ్రూమ్లు ఇచ్చిండ్రు, అది కొలాబ్ చేస్తే వాళ్ళ ఊర్లలో హాయిగా ఉంటారు. మా విలేజ్ లో మేము ఉంటాం. ఒకవేళ మీరు పుట్టుకున్నారు అనుక ఈ చెరువు మరలా యథాస్థితి మన కోతలాం తెగిపోతుంది, కోతలామ అక్కడ తెగిపోతుంది, కోతలామ విద్యుత్కు ముప్పు వాటిల్తుంది. సత్యంగా చెప్తున్నా సార్, ఇది నగ్న సత్యమైన మాట. ఇది బరాబర్ లేదు, దీని సర్వే కరెక్ట్ లేదు, ఇంజనీర్ల లోపం ఇది. వాళ్ళు ఇంజనీర్లు ఏమయ్యా ఎస్సీ గారికి అడుగుతారు, ఈకి అడుగుతారు, ఎమ్మెల్యే కానీ మినిస్టర్ ఏమైందా అక్కడ అంటారు. సార్ అది కరెక్ట్ ఉన్నా సార్, చేస్తాం సార్ అంటారు. వీళ్ళు ఇంతనే ఉంటున్నారు, వాళ్ళు అంతే ఉంటున్నారు. ఆ ఇంజనీర్లు మొత్తం గుర్తున్నా సార్. దీని ఆకయ్య కానీ మన ఇప్పుడు ఉన్న కానీ అంతా గుర్తుంది వాళ్ళకి. కావాలని పెండింగ్ పెట్టాల్సిన తోడేయండి సార్. ఇది యథావిధిగా కెనాల పాత వాగుకోలు వెళ్ళిపోతాయి, ఆ కట్టం తోడేయండి, మాకేం ప్రాబ్లం లేదు, మేము చూసుకుంటాం ఇక తర్వాత. ఇంజనీరు నా చేనులని వాళ్ళు ఇదేసిండు, క్యాంప్ వేసిండ్రు. వాళ్ళు ఎంబడి నేను తిరిగితే నేను అంటుంటే పలానా దగ్గర తెగిపోతుంది ఇది, దీనికి మీరు నీళ్ళు చిన్నగా అనుకుంటున్నారు కానీ దీనికి నీళ్ళు మా చేనులో ఏడాది కష్టం. ప్రతి 87లో 83లో వరదలు వచ్చినాయి కదా, మేము వాళ్ళకి జాగా చూపుతున్నాము, ఈళ్ళకి నీళ్ళు వచ్చినాయి అంటే మేము ఇంజనీర్లో మీరు అంటుంది. మీరంటే మీరేం పైసలు నేర్చిన బొక్క వెళ్ళి నేర్చాను, మీకేం గుర్తుంది? మాకు గుర్తుంది. నేను అన్నా సార్ వాళ్ళకు ఇంజనీర్ అడిగితే ఈ చెక్ డ్యామ్ బిజ్జూరు దగ్గర చెక్ డ్యామ్ బ్యాక్ వాటర్ ఎంత పోతుంది అంటే 100 మీటర్లు అన్నాడు. అయితే 100 మీటర్లు కాదు, 3 కిలోమీటర్ల బ్యాక్ వాటర్ ఉన్నది. ఇప్పటికి ఆల్రెడీ బ్యాక్ వాటర్ ఉన్నది చెక్ డ్యామ్. ఇప్పుడు ఆల్రెడీ దాటరాదు, ఇన్ని వాటర్ ఉంటాయి, ఇంత వాటర్ ఉంటాయి ఇప్పుడు వాటర్, బ్యాక్ వాటర్. ఇదేండి నిజంగా చెప్తున్నాను మిత్రులారా, చాలా దారుణం ఇది. మరొకసారి చెప్తున్నా, బైంసా మండల్ కోతులగాం గ్రామం పక్కనే వాళ్ళకు ఉమ్మడిగా వాడి కూడా ఉంటుంది. ఇది గ్రామ పంచాయతీ కోతులగామనే వస్తుంది. మరి స్కూల్ పిల్లలు కావచ్చు ఇక్కడ, మరి తన ఊరు మొత్తం ఈరోజు న్యాయం కావాలని ఇక్కడ డ్యామ్ పైన కూర్చోవడం జరిగింది వాళ్ళని, బ్రిడ్జ్ పైన. ఈ బ్రిడ్జ్ పరిస్థితి చూస్తే మరీ దారుణం. నిజంగా చెప్తున్నాను కదా, ఎమ్మెల్యేలు కలుస్తున్నారట, మంత్రులు కలుస్తున్నారట, ఇప్పటి వరకు పట్టించుకోవట్లేదట ఎవరు. నిజంగా చెప్తున్నారు కదా, మరి ఎందుకు మీకు గెలిపించిండ్రు? ఓట్లు అడగడానికి బిచ్చగాళ్ళ లెక్క వస్తారు కదా, మరి పబ్లిక్ ఇప్పుడు తెలుస్తలేదా వాళ్ళకు? ఈ బాధలు తెలుస్తుంది కదా. ఎంత బాధ అనిపిస్తుంది అంటే నిజంగా ఒక్కొక్క రైతులు పాప అనంత పోతే అట, పాప వాడికర పెద్ద మనిషి పేరెంత కాక ముకుందరావు అట, అని ఏడుస్తే రైతు ఏడుస్తే కట్లో నుంచి నీళ్ళు వస్తున్నాయి. దీనికోసం దునియా తిరుగుతున్నారు వాళ్ళు, మాకు న్యాయం కావాలని. మరి న్యాయం అవుతుందా లేదా? ఖచ్చితంగా 100% అన్నా మా మీడియా అయితే మీకు సపోర్ట్ ఉండబోతుంది. 100% మీ కార్యక్రమం, మీరు తదుపరి కార్యక్రమం ఏదైతే చెప్పారో మీ కార్యక్రమం మీరు చేస్తామండి. మేము 24/7 మీరు ఎప్పుడు కూడా వీడియోస్ పంపించడం మేము చేస్తూ ఉంటాము. 100 కంపల్సరీ ధర్నాకు సిద్ధమే. ఇక ఏడికన్నా తెగిస్తాం సార్. ఇక మేము రైతుల తరపున ఉండాల్సిందే కదా. ఇక వాళ్ళ ఆఫీసులు ఉండే ఇక మేము పోతామంటే, ఎందుకంటే చాలా సార్ ఓపికతో చూసినాం, 6 సంవత్సరాలు ఓపిక పట్టినాం కదా. ఇప్పుడు ఈ గారు కానీ డి గారు కానీ నచ్చిండ్రు, ఫైల్ తీసుకపోయినారు, ఏం చేసిండ్రు ఫైళ్ళ గురించి? ఇప్పుడు వాళ్ళని అనాల్సిన అవసరం లేదు. మనకు గవర్నమెంట్ లో ఉన్నది ఎమ్మెల్యే గారు, మినిస్టర్, వీళ్ళ ద్వారా ఇప్పుడు వాళ్ళ దగ్గర పని చేయాలి మనం. ఇప్పుడు ఆఫీసర్లు ఏంటంటే వాళ్ళ తప్పులో సరే అప్పుడు సర్వేలు వేసిండ్రు. ఎందుకంటే అసెంబ్లీలో దీని గురించి మాట్లాడాలి కదా, రామారావు పటేల్ పని అది. ఎమ్మెల్యే గారు మాట్లాడాలా, మినిస్టర్ గారు కూడా మినిస్టర్ గారు కూడా స్పందించాలా. ఎందుకంటే మేము లెటర్లు ఇచ్చినవి ఉన్నాయి, విజువల్స్ ఉన్నాయి, ఫొటోస్ తీసుకపోయినాం. ఒక రైతు ఇన్ని రకాలుగా ప్రయత్నం చేసినప్పుడు ఎంత సిగ్గుచేటు దానికి స్పందించకపోవడం. ఇప్పుడు ఆయన ఫోటోలు తీసుకొని వీడియోలు తీసుకొని, ఇప్పుడు ఈ లెటర్లు ఆ రోజు రాసేటప్పుడు మేము అందరం ఉన్నాం. ఈ ఫోటోలు వాళ్ళకి అర్థం కాదని చెప్పి, రాతపూర్వకంగా చేస్తే అర్థం కాదని చెప్పి ఫోటో విజువల్స్ కానీ వీడియోలు కానీ మళ్ళీ రైటింగ్ లో కానీ, వాళ్ళకి తెలుగు రాకపోతే ఇంగ్లీష్ లో ట్రాన్స్లేషన్ కొట్టుకున్నాం సార్. ఇంగ్లీష్ లో డ్రాఫ్టింగ్ వేయించినాం, తెలుగులో డ్రాఫ్టింగ్ వేసుకొని 100 మంది సంతకాలు తీసుకొని పోయినాం. 151 మంది సంతకాలు తీసుకున్నాం. ఆ రోజు జూపల్లి గారు ఇక్కడ మా పక్క గ్రామంకి వస్తున్నారంటే 8 గంటల రాత్రి వరకు వెయిట్ చేసినాం సార్ సలీలా. అవును సార్, అంటే ఇంతకంటే ఇంకా ఏం చేస్తారు రైతు? ఒక తక్లీఫ్ ఏం చేయాలి? ఇంత అన్యాయమా? ఎమ్మెల్యే గారికి అరుగుతానేమో గవర్నమెంట్ కాంగ్రెస్ ఉన్నది అనుకోవచ్చు. సరే, కాంగ్రెస్ లో మినిస్టర్ గారు ఉన్నారు, ఇక్కడ మాజీ ప్రజాప్రతినిధులు కూడా ఉన్నారు, మాజీ ఎమ్మెల్యేలు ఉన్నారు. పని కావాలి, ఎవరైనా చేయని, బీజేపీ చేయని, కాంగ్రెస్ చేయని, బీఆర్ఎస్ చేయని, పని కావాలి. ఇప్పుడు అందరు కలిసి మాకు పని చేయాలని కోరుతున్నాం సార్. లేదంటే సిద్ధం, దేనికైనా సిద్ధంగా ఉన్నాం. ఓకే అండి, ఇది ఫైనల్. ఏదైతే ఖచ్చితంగా ఒకవేళ ఇది బ్రిడ్జి కట్ట మరో
పునర్నిర్మాణం చేయకపోతే ఖచ్చితంగా ధర్నా కార్యక్రమం సిద్ధమని చెప్తున్నారు. మరి చూస్తూనే ఉండండి. కెమెరామ్యాన్ విశాల్తో నేను మీ జాడే లక్ష్మణ్.